గోదావరి పిలుస్తోంది. పండక్కొచ్చేయండి. కాలువగట్లపై విహారం, కేరళ తరహా పడవ పోటీలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు, 11 నుంచి 3 రోజుల పాటు ఆత్రేయపురంలో ఉత్సవాలు, తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తారని అంచనా. సంక్రాంతి అనగానే కోస్తా జిల్లాలో రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, కోడిపందాలు గుర్తొస్తాయి. సంక్రాంతి పండుగ వస్తుందంటే గోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా కోనసీమలోని పచ్చని పల్లెలని కొత్త శోభను సంతరించుకుంటే కోడిపందాలు, ప్రబల తీర్థాలు, నోరూరు నుంచి పిండి వంటలు, ఎక్కడెక్కడ వాళ్ళని రారమ్మని ఆహ్వానిస్తే పెద్ద పండుగకు మరిన్ని శోభగులద్ది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే మరింత ఆకర్షణీయంగా నిర్వహించబోతుంది. కేరళలో ఓనం లాంటి ప్రత్యేక సందర్భంలో నిర్వహించే పడవ పోటీలు ఈసారి సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణ నిలబోతున్నాయి. ఇంతవరకు స్థానిక ప్రజలు, సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వ్యవస్థీకృతం చేసింది. బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఆత్రేయపురం, యానం, పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. డ్రాగన్ పడవ పోటీలు, ఈత గాలిపటాల పోటీలు, గాలిపటాల పోటీలు, మహిళలకు రంగవల్లుల పోటీలు, కోనసీమ సంప్రదాయ పిండి వంటలతో స్టాల్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు అన్నట్టు హైలైట్.